వివాహం పూర్తయ్యే వరకు పార్వతీదేవి మాతోనే ఉంటారు మహర్షి. మీరింక వెళ్ళి పెళ్లి వారితో తరలి రండి. అలాగేనమ్మా. తమరికిదే స్వాగతం. మీకెంత శోభాయమానంగా ఉంది పార్వతీదేవి. లేదు నాథ, నేనింక తమరి దర్శనం మండపంలోనే చేసుకుంటాను. చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది ఉమా. హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. नमः शिवा धिमि 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 तांडव शंकर ओम नमः शिवा हर 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 भक्तव शंकर ओम नमः शिवा शिव 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 जंगम देवर ओम नमः शिवा भव हर पुर हर मंगलदायक ओम फालाग्निलोचन पापाभीतारण फालिंचरावय शंभो शंकर शेखर नागेन्द्र भूषण दीविंचरावय शंभो शंकर नमः शिवा धिमि 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 तांडव शंकर ओम नमः शिवा हर 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 भक्तव शंकर ओम చూడకపోయినా తమరు నాకు దగ్గరలోనే ఉన్నారన్న అనుభూతి కలుగుతోంది. భవనంలోకి ప్రవేశించారు కదూ మీరు. ఋషివర్య, ఇవి తమ కుమార్తెకు వస్త్రాలు, ఆభరణాలు. సరే ప్రభు, నేను వీటిని వెంటనే పార్వతీమాతకు అందజేస్తాను. నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది మహాదేవా. అత్తయ్య, మీరొకసారి మామయ్య గారిని చూడండి. వరుడి కంటే ఎక్కువ అలంకరణలతో మెరిసిపోతున్నారు. జరుగుతున్నాయి. శుభం.
భోజనం ఆనందకరం. గణేష, మనం వెళ్ళి అమ్మను కలిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ. అవునన్నయ్య, నాకు ఇదే ఆలోచన వచ్చింది. కానీ వివాహ భోజనంబు వింతైన వంటకంబు వదిలేస్తే అవెంత బాధపడతాయో. అయినా ఇంకా భోజనాలు వడ్డించనే లేదుగా. నేను ఆసక్తికరంగా వేచి చూస్తున్నాను. అవును, మనం వెంటనే వెళ్ళి వస్తే కనుక ఈ వంటకాలే బాధపడవు కదా. మనం తినడానికంటే ముందే వెళ్ళేసొద్దాం. కనిపిస్తున్నారు పార్వతి. తమరి సౌందర్యం నిరుపమానమైనది. సౌందర్యానికి అందమైన అర్థమే పార్వతీదేవంటే. మా స్వామి చంద్రదేవుడి వెన్నెలు కూడా తమరి ముఖకాంతుల ముందు దిగదుడిపే దేవి పార్వతి. ప్రభు, అల్పాహారం సిద్ధంగా ఉంది, ఆరగించండి. ఉవ్విళ్ళూరుతోంది ఉమా. నిన్ను చూడకుండా తినడానికి మనసొప్పడం లేదు. ప్రణామాలమ్మా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? మీరు మగపెళ్లి వారితోనే ఉండాలని తెలియదా? మగ పెళ్లి వాళ్ళం కాదత్తయ్య, అమ్మ పుత్రులం. అందుకే వచ్చాం. అమ్మని చూశారు కదా, ఇక మగపెళ్లి వారి దగ్గరికి వెళ్ళండి. చూడండి,
ఇంకా సేపట్లో నేను అక్కడికే వస్తున్నాను. కనుక మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళే నాన్నగారితో పాటు ఎదురు చూడండి. అన్నయ్య, ఈ వధువు అలంకరణలో అమ్మ ఎంత అందంగా కనిపిస్తుందో కదా. అవును గణేష, కానీ నాన్నగారు ఇంకా చర్మాలు, భస్మధారణ, రుద్రాక్షలతోనే ఉన్నారు కదా. అన్నయ్య, మనం తండ్రి గారిని మనోహరుడి రూపంలోకి తీసుకురావాల్సిందే. అవును గణేష, కానీ ఎలాగా? వారు పెదమావయ్య గారు, పెద్దత్తయ్య గారు ఎవరు చెప్పినా కూడా వినడం లేదు. ఆయన ఎవరి మాటలు వింటారో అర్థమే కావడం లేదు. అమ్మా, మహర్షి, ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. ఈ పాటికి పార్వతీదేవి కూడా సిద్ధమై ఉంటారు. అందువల్ల మనం మంటపానికి బయలుదేరడం మంచిది. ప్రభు, పదండి. నాన్నగారు ఏమైంది పుత్ర కార్తికేయ? పుత్ర గణపతి, ఏమైంది? నన్ను ఎందుకు ఆపారు? నాన్నగారు అమ్మా, హఠాత్తుగా మహాదేవ పుత్రులిద్దరూ వచ్చి ఎందుకు ఆపుతున్నారు? ఏమైనది కార్తికేయ? తండ్రి గారు, అమ్మ తమన్ని కలవాలనుకుంటున్నారు. వివాహ ముహూర్తానికి వేలవుతుండగా ఇప్పుడిదే. పుత్ర, లోపాలేమీ కాలేదు కదా? నాన్నగారు అమ్మగారు ఉద్దేశం వివాహానికంటే ముందు తమని ఒకసారి కలిసి మీతో మాట్లాడాలని చెప్పారు. ప్రభు, నేను వెళ్ళి విషయం ఏమిటో తెలుసుకుని వస్తాను. ఋషివర్య, తమరు ఆగండి. నాకు అనుమతినివ్వండి. ఉమ చూడాలని కోరుతుంది నన్ను. ఇటువంటి సమయంలో ఉమ నాకు చెప్పాలనుకున్నాను. అసురుల విజయ స్తంభం కైలాసం ఇక మా హస్తగతంలో. అక్కడే ఆగండి స్వామి. ఉమా, వివాహానికి ముందు వధూవరులు ఒకరినొకరు చూసుకోవడం సంప్రదాయం కాదు. అలాగే ఉమా, ఏం చెప్పాలనుకున్నావో అక్కడి నుంచే చెప్పవచ్చు.
కానీ ముందు మీరు నాకు వాగ్దానం చెయ్యాలి. నేను ఏది కోరినా మీరు దాన్ని తప్పక నెరవేరుస్తానని. ఈరోజు మన పునర్వివాహ పవిత్ర సమయంలో కానుక రూపంలో నా కోరిక మన్నిస్తానని మాట ఇవ్వండి. చెప్పండి ప్రభు, వాగ్దానం చేస్తారా? అలాగే ఉమా, నీకు మాట ఇస్తున్నాను. నేను కోరేదొక్కటే, తమరు శివుడి దివ్య మనోహరుడి రూపాన్ని ధరించి నన్ను వివాహమాడాలని. దివ్య మనోహర రూపమా? ఉమా, నీవేం అడిగావో తెలుసా? స్వామి, స్వామి, ఎందుకు ఇలా జరిగింది? స్వామి నాపై ఆగ్రహించలేదు కదా? తండ్రి గారు అకస్మాత్తుగా గంభీరంగా ఎందుకు మారిపోయారు? నాకెందుకో భయంగా ఉంది. మహాదేవుడి లోపలికి వెళ్ళి ఎంతసేపు అయింది? ఏం జరిగిందో స్వయంగా నేను చూసి రావడం మంచిదనిపిస్తోంది. అలా చేయకూడదు లక్ష్మీదేవి. మహాదేవుడు పార్వతీదేవుల మధ్య అభిప్రాయ భేదాలను వారే పరిష్కరించుకోగలరు. ఏమైంది మహాదేవా? ఏ సమస్య లేదుగా? వివాహానికి కొద్ది సమయం ముందు భార్య తన భర్తను వాగ్దానం చేయమంటే సమస్య ఉండకుండా ఉంటుందా నారాయణ? అయినా మా సోదరి కోరిన వరం ఏంటి మహాదేవా? అదే మీ అందరూ కోరుకుంటున్నదే. మా పుత్రులిద్దరి కోరిక అదే. నా మనోహర రూపం. తమరు మా సోదరి కోరికను నెరవేర్చక తప్పదు. తండ్రి గారు, మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని మన్నించండి. పుత్రులారా, నేను మీ తండ్రిని కదా.
ఆట పట్టించడం నాకు కూడా తెలుసును. దేవి పార్వతి, వివాహానికి ముందు వరుడు ఎదురు చూడటం అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం తమరి ఎదురు చూడక తప్పదు. మహాదేవుడు తన దివ్య మనోహర రూపం ధరించడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది మరి. అవును లక్ష్మీదేవి, తమరే చూస్తారుగా ఎదురుచూపుల ఫలితం ఎంత సహజ సుందరంగా ఉంటుందో. స్వామి, తమరు దివ్య మనోహర రూపాన్ని ధరించడానికి నేను ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను. మనిషిలోని అహంకారమే పతనానికి కారణమవుతుంది.